నమ్మదగిన దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించిన వారికి సర్వ సమృద్ధినియగలడు. ఆయన సేవ చేసే ధన్యతను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఆయనను మనసారా స్తుతిస్తున్నాను. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అవును తండ్రి, తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. మీరు నిన్నటి దినానికి ఎదురు చూసుకున్నారు, మేమందరూ ఒకరోజు చూస్తామన్న నిరీక్షణ ఇచ్చారు. ఈ భౌతిక కాయాన్ని అందుకు మన్ను చేయడానికి తీసుకుని వెళుతుండగా మీ సన్నిధి మాతో ఉంచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. కాబట్టి యేసు ద్వారా మనం పరలోకానికి వెళ్తాం, మహిమలోకి వెళ్తాం, నశించని ఆ లోకంలోకి వెళ్తాం. ఈ మాటలు విన్నప్పుడు ఈయన చనిపోయి ఎక్కడికో పోలేదు, యాత్ర చేసుకుంటూ వచ్చాడు. యాత్ర ముగించుకొని ఈ భూలోక యాత్ర ముగించుకొని